హలో ఫ్రెండ్స్, 1-12 సంవత్సరాల స్మాల్ కిడ్స్ కోసం ఎస్పెషల్లీ ఈ వింటర్ సీజన్లో వారికి పెట్టాల్సిన హెల్తీ ఫుడ్స్, అవాయిడ్ చేసిన ఫుడ్స్ ఏంటి మనం తెలుసుకుందాం. శరీరం వేడిగా ఉండేందుకు గోరువెచ్చని నీరు మాత్రమే పట్టించండి. రాగి జావ, సజ్జ జావ ఇవన్నీ కూడా ఇమ్యూనిటీని ఇస్తాయి, పెట్టండి. సూప్స్ అంటే వెజిటేబుల్ సూప్స్, చికెన్ సూప్స్ ఇట్లాంటివి పెడుతూ ఉండండి. అలాగే పప్పులు, వీటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, పెడుతూ ఉండండి. ఇంకా అల్లం ప్లస్ వెల్లుల్లి ఇవి కూడా ఫుడ్లో యాడ్ చేసి వారికి పెట్టండి. కబ్జాన్ని తగ్గిస్తుంది, ఇమ్యూనిటీని ఇస్తుంది బాడీకి. అలాగే పాలు ప్లస్ పసుపు కలిపిన పాలను కొద్దిగా వేడి చేసి వామ్గా ఉన్నప్పుడు వారికి పట్టిస్తే ఇమ్యూనిటీ బాగుంటుంది, స్లీప్ కూడా ప్రాపర్గా ఉంటుంది. అలాగే డ్రై ఫ్రూట్స్లో ఆల్మండ్స్, కిస్మిస్, పిస్తా ఇవన్నీ కూడా స్మాష్ చేసి అంటే గ్రైండ్ చేసి వారికి పెట్టండి. అలాగే ఎగ్స్ పెట్టండి, వీటిలో రోగనిరోధక శక్తి ఉంటుంది, అలాగే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఇంకా క్యారెట్, బీట్రూట్, కంద, ఆలు ఇవి కూడా గ్రైండ్ చేసి వారికి పెట్టండి. ఫుల్ ఫైబర్ ఉంటుంది వీటిలో. అలాగే ఆమ్ల, ఉసిరి వీటిలో కూడా విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, అలవాటు చేయండి. అలాగే యాపిల్స్, బనానా, ఆరెంజెస్ ఇవన్నీ కూడా పెట్టండి. అలాగే ఏం అవాయిడ్ చేయాలంటే ఎక్కువగా చల్లని వాటర్, ఐస్ క్రీమ్స్, జ్యూసెస్, అలాగే సోడాలు, అలాగే కూల్ డ్రింక్స్, డీప్గా ఫ్రై చేసినవి, చిప్స్, బిస్కెట్స్, ఎక్కువగా స్వీట్స్, చాక్లెట్స్ ఇవన్నీ అవాయిడ్ చేయండి. ఇంకా డిన్నర్లో కానీ పడుకునే ముందు కానీ కర్డ్, పెరుగు అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఎందుకంటే స్నీజింగ్ ఉంటుంది, అలాగే బ్రీతింగ్ కూడా కిడ్స్కి హెవీగా ఉంటుంది. ఎందుకంటే వారికి ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా కర్డ్ని ఈ వింటర్ సీజన్లో వారికి అంటే ఓన్లీ బిఫోర్ డిన్నర్ లేకపోతే డిన్నర్ ఈ టైంలో అవాయిడ్ చేయండి. అలాగే పిల్లలకి ఎప్పుడు కూడా వామ్ క్లాత్తో వాటిని కవర్ చేయండి బాడీని, సాక్సెస్, అలాగే క్యాప్స్, స్వెటర్స్ ఇట్లా. అలాగే మార్నింగ్ టైంలో అవుట్డోర్ గేమ్స్కి వారికి అవాయిడ్ చేయండి. అలాగే మీ పడుకునే రూము చల్లగా కాకుండా వామ్గా ఉండేలా చూసుకోండి. అలాగే గోరువెచ్చని నీరు మాత్రమే ఇవ్వండి. అలాగే వారి హ్యాండ్స్ని తరచుగా క్లీన్ చేస్తూ ఉండండి, ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తాయి. స్కిన్ డ్రై అవుతుంది కాబట్టి మాయిశ్చర్స్ లేదా ఆయిల్తో వాళ్ళ అరిచేతులను, అరకాళ్లకు మర్దన చేస్తూ ఉండండి. అలాగే దగ్గు, జలుబు వచ్చేసరికి చాలా చల్లని ఆహారాలు పూర్తిగా అవాయిడ్ చేయండి. అలాగే రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు లేదా సూప్ ఇవ్వడం అనేది మంచిది. బాడీకి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చి ఇమ్యూనిటీ అనేది బాగుంటుంది.